డాక్టర్లు చెప్పాలి ఏది నిజం ఏది అబద్ధం అని. మనకి ఈ మధ్యన ఏయో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. నువ్వు మెడికల్ టెస్టులు 100 టెస్టులు కలిపి 10,000 రూపాయలు అయ్యేది 1000 రూపాయలకి చేస్తాం, లేకపోతే 100 టెస్టులు కలిపి 500 రూపాయలు అయ్యేది మీకు 300 రూపాయలకే చేస్తాం అన్నట్టు. దాంట్లో వాస్తవంగా ఈ టెస్టులు అవసరమా లేదా? ఇదివరకు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు ఇదిగో ఈ సమస్యకు అనుగుణంగా నువ్వు ఈ టెస్ట్ చేయించుకో అని చెప్పేవాళ్ళు. సరే, అందులో ఆ తర్వాత కాలంలో ఎక్కువ టెస్టులు రాయిస్తున్నారని బాధపడ్డటువంటివి ఉన్నాయి. ఇప్పుడేంటి, ఎవరికి వాళ్ళు ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం ఈ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ టెస్టులు చేయించుకున్న తర్వాతన అది దాంట్లో ఇది తగ్గింది అది పెరిగింది అన్నటువంటి తెలుసుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే ఓకే, కానీ భయం పెరిగిపోతుంది. అదే సందర్భంలో అసలు ఈ టెస్టులు ఇలాంటి డిస్కౌంట్ టెస్టులు ఇంటికి వచ్చి మరీ తీసుకుని వెళ్తారు కాబట్టి పెద్ద ఎత్తున చేయించుకుంటున్నారు. ఇది అలర్ట్నెస్ కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే దీనివలన ప్రెషర్స్ పెరుగుతాయా? ఇది వైద్యులు చెప్పాల్సిన అవసరం ఉంది.